ఒంగోలు నగరంలోని 34వ డివిజన్ నందు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా 34వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే చంద్రబాబు నాయుడు లాంటి నాయకునితో పనిచేసే అదృష్టం రావడం సంతోషంగా ఉందన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని గౌరవ సభలో మళ్లీ ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టే బాధ్యత మన అందరం తీసుకొని పనిచేయాలని సూచించారు. స్థానికులు తల్లి వెనక్కి జరిగిందా ముందుకు రా అన్న అందరం రాడి అన్న ఇంకా వెనక్కి రాడిస్తావా సమాచారం అన్న 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 ఒకసారి చూడలే అన్న తలలు పెట్టమా అన్న తల చూపించాల్సి వచ్చింది. నిలబడండి ఒకసారి. ఆగండి ఆగండి మైక్ ఆఫ్ నాగేశ్వరరావు దయచేసి ఆ డివిజన్ నుంచోండి. డివిజన్ అందరూ రావాలి ముందుకి. ఎవరు నాగరాజు 98 బూత్ 52 కృష్ణ వీళ్ళిద్దరు కలిసి ఆ రోజు నా పరిస్థితి ఏంటి, నేను ఈ డివిజన్కి వచ్చినప్పుడు ఏ విధంగా కష్టపడ్డాను అనేది మీ అందరికీ కూడా తెలుసు. కనీసం అంటే మనం ఈ భారతదేశంలో ఉన్నామా లేకపోతే ఎక్కడున్నామా అనేది ఒక చిన్న కనీసం నేను ప్రచారంలో ఒక ఇంటికి వెళ్తే నాకు తెలిసిన వాళ్ళు మంచినీళ్ళు ఇచ్చినా సరే వాళ్ళ గోడ పగలగొడతామని వాళ్ళ పంపు కట్ చేస్తామని చెప్పి వాళ్ళకి ఇస్తే నేను ఎక్కడ నేడుంటే చెట్టు, మా చెల్లెలు కూడా ఇక్కడే ఉంది, మా సొంత చెల్లెలు కూడా అట్లా నా ఫ్యామిలీ మెంబర్స్ తీసుకుని నేను సాయంత్రం టిఫిన్ చేయాలన్నా లేకపోతే టీ తాగాలన్నా ఒక చెట్టు నీడలో చూసుకుని అంత నియంతలాగా ఇక్కడ కొంతమంది అవి ఎల్లకాలం చల్లవని చెప్పి ఈ సభాముఖంగా తెలుపుకుంటా ఉన్నా. ఎందుకంటే ఎవరికైనా కొన్ని రోజులే ఉంటుంది, ఏదైనా కానీ మంచి అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. మన భూతోళ్ళు కూడా ఏదైనా కొద్దిగా అగ్రెసివ్గా ఉన్నప్పుడు నేను ఒకటే చెబుతా, మన జోలికి వచ్చినప్పుడు చూద్దాం, మీరు సక్రమంగా పనిచేసి అన్నకు మంచి మెజార్టీ వచ్చే విధంగా మనం తీసుకురావాలి. కాంట్రవర్సీకి ఎక్కడ వెళ్ళొద్దు. మనకు జనాలు ఈ రోజున్న పరిస్థితుల్లో మనకు అందరూ కూడా అన్న ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు ఒంగోలులో, మనకు అందరూ కూడా అండగా ఉన్నారు. మనం ఆ విధంగా పనిచేసుకుని వెళ్దామని చెప్పి అందరికీ చెప్పుకుంటూ ఇవాళ ఈ డివిజన్లో ఇంత సపోర్ట్గా మహిళమ్మ తల్లులు కానీ అందరూ కూడా ఈ 4 బూతులు కూడా ఇంత బాగా పనిచేస్తున్నందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లాగే ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలను. మనం ఎప్పుడు కూడా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఏది లేకపోయినా ఎప్పుడు కూడా క్రమబద్ధీకరణకు నీతి నిజాయితీతో పనిచేసినప్పుడు
రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనేది మీ అందరికీ తెలుపుకుంటూ, అట్లాగే మనకి కొండంత అండగా మన ప్రీతమ నాయకులు దామచల్ల జనార్దన్ గారు ఉన్నారు, అన్నగారు ఉన్నారు. ఒక చిన్న విషయం చెప్తా, ఎక్కడైనా బజార్లో తిరుగుతుంటే ఎక్కడైనా సరే నన్ను దొంగ అని ఎవడో చూడ్డు, నేను ఈ కబ్జా చేశానని ఎవడో చూడ్డు, లేదా నీ తప్పుడు పని చేసినాడు. ఒక నీతిమంతుడి దగ్గర, ఒక జనార్దన్ గారి దగ్గర, ఒక సైనికుల్లాగా, ఒక కార్మికుల్లాగా వాళ్ళ ఆస్తుల మీద పడటం, అదేవిధంగా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు వచ్చినాయి. అదేవిధంగా ఇందాక కూడా చెప్తున్నారు, ఈ చిన్న షాపు ఆఫీస్ పెట్టుకుంటుంటే దానికి కాగితాలు తెప్పిస్తారంట, మరి కాగితాలు తెప్పించమని కార్పొరేషన్ వాళ్ళ చేత అడిగిస్తారంట. అదేవిధంగా ఏమున్నాయో ల్యాబ్స్ చూసుకొని వాళ్ళని బెదిరించాలని చూస్తారు. అంటే ఇంకా బెదిరింపులతోటి వీళ్ళు ఇంకా కూడా 5 సంవత్సరాలు జనాలను బెదిరించారు. 5 సంవత్సరాలు మన ఒంగోలులో దోచుకొని తిన్నారు. 5 సంవత్సరాలు ఎవరైతే వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారో, లేకపోతే ఏం పనులు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా బ్లాక్మెయిల్ చేసి బెదిరించి డబ్బులు వసూలు చేశారు. ఇంకా లాస్ట్లో కూడా ఇంకా సిగ్గురాలా వీళ్ళకి. కనీసం మానవత్వం సిగ్గన్నా ఉండుంటే, మనం చేసింది ఏదో పొరపాట్లు చేసాం, ఇప్పుడన్నా కూడా మీరు అందరూ ఏదో ఒకటి రేపు మళ్ళీ మీకు అన్ని విధాలుగా కూడా మేము సహకరిస్తాం మేమని చెప్పుకొని పోవాల్సిన బాధ్యత ఉంది. అది కూడా వదిలేసి ఇప్పుడు కూడా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ ఆఫీసు నీయకుండా, లేకపోతే ఎలక్షన్లో కార్పొరేషన్లో పడితే కార్పొరేషన్లో తిరగనీయకుండా, అంటే ఏ రౌడీజం చేస్తా, గూండాయిజం చేస్తా ఈరోజు ఈ ఒంగోలులో ఒక పక్క జరుగుతూ ఉంటే ఇక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంది. అది కూడా ఎంతవరకు జరుగుతుంది ఏందనేది కూడా అందరూ కూడా గమనిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా అతి మించి పని చేయకూడదు అంటారు. అతి మించి పని చేసిన రోజు అనుభవించి తీరాల్సి వస్తుంది. ఏదో ఒకసారి అవకాశం వచ్చినప్పుడు ఒక కార్పొరేటర్ అయినప్పుడు అక్కడ ఉండే 4000 ఓట్లకి నువ్వు ఒక లీడర్గా ఉండేటప్పుడు వాళ్ళ సమస్యల మీద, వాళ్ళకి ఇబ్బందుల మీద, వాళ్ళకి ఏదైనా కూడా పెన్షన్లు కానీ గవర్నమెంట్ నుంచి, కార్పొరేషన్ నుంచి ఏదైనా రావాల్సినవి అవి చేయాలి తప్పితే వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకుంటా పోయి ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేసుకుంటా పోయి ఈ రకంగా చేస్తే రేపు అనేది ఒకటి ఉంటుంది. నేను 2 సార్లు కూడా చెప్పాను. ఆ భవిష్యత్తు ఈరోజు అన్ని పార్టీలు కలిసి ఆ ముఖ్యమంత్రిని తరిమికొట్టేదానికి చేస్తున్నారు అంటే ఏ విధంగా అయినా పరిస్థితులు ఉన్నాయో ఈ రాష్ట్రంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అవి కూడా ఇంకా వీళ్ళకి అర్థం కావట్లా. రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. అటు బీజేపీ, అటు జనసేన, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు. 100% గవర్నమెంట్ వస్తే నీ పరిస్థితి ఏంటనేది వీళ్ళకి కొంచెం కూడా ఆలోచన పద్ధతి రావట్లేదు. అంటే వాళ్ళ విచ్చలవిడి అయిపోయింది. ఎవరో అతను కావల్లో ఉండే అతను తీసుకొచ్చేసి వాళ్ళు షాప్ ఇస్తే, వాళ్ళ ఆఫీస్ ఇస్తే ఆఫీస్ బెదిరిస్తారా? ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఎక్కడెక్కడ కబ్జాలు చేశారు ఏందనేది మాకు తెలియదు అనుకుంటున్నారా? అన్నీ లోడతాం. ఆ రోజు ఊళ్ళో కూడా లేకుండా కనపడకుండా పోయే పరిస్థితులు వస్తుంది. పిచ్చి వేషాలు ఇట్లాగనే ఇస్తే బెదిరించి రాజకీయాలు చేస్తే మాత్రం మేము ఏదో సహనంతో ఉన్నారులే, వాళ్ళకి ఏదో చేత కాదనుకోవడం మాత్రం అనుకోవద్దని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి వ్యవస్థలో ఉన్నాం. కొంతమందికి ఏమో గంజాయిలు దాపించి మనుషులు ఎవరు కొట్టమంటే వాళ్ళు కొట్టమంటాం. ఇవన్నీ కూడా అందరూ కూడా గమనిస్తుంటారు, కానీ నోరిప్పలేకపోవచ్చు. రేపు ఓటు రూపంలో నోరు అప్పుడు పనిచేస్తుంది. అది మీకు అర్థం కావట్లేదు. చేసే తప్పు మీద తప్పు ఇంకా చేసుకొని పోతున్నారు. ఇప్పుడు దాకా చేశారు, ఇంకా కూడా తప్పులు ఎక్కువ చేసుకుంటా పోయి మీ నెత్తి మీదకి మీరు తెచ్చుకునే పరిస్థితులు తీసుకొస్తున్నారు. అది మంచిది కాదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం కూడా డివిజన్స్లో మనం ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలో కూడా మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈ డివిజన్లో 2,30,00,000కి పోయినసారి మన ప్రభుత్వంలో పనిచేశాం. ఈసారి వీళ్ళు ఏం చేశారనేది చెప్పాల్సిన బాధ్యతలు ఉన్నాయి. ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ఏం చేసినా కూడా ఆ టైంలో మనం చేసిన డెవలప్మెంట్లు తప్పితే ఎక్కడన్నా కూడా వీళ్ళు చేసిన పాపాన్ని వాళ్ళ వీళ్ళంతా దోచుకోవడానికి ఖాళీగా స్థలం ఏడుందా కబ్జా చేద్దామా తప్పితే ఏదైనా ఒకటన్నా పనిచేసే పరిస్థితి ఈరోజు లేకుండా పోయింది. అదేవిధంగా ఎంతో మనం ఉండేటప్పుడు చూసుకుంటే పరిస్థితులు మన వాళ్ళంతా కూడా ఎవరైతే బూత్ ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మాట్లాడారు. మన బండారు శ్రీని కానీ, నాగరాజు గారు కానీ, అదేవిధంగా కృష్ణ గారు, అదేవిధంగా సుబ్రహ్మణ్యం గారి భార్య చెల్లెలు కనకం భార్య లక్ష్మి గారు, అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా వాళ్ళ సమస్యలు చెప్పారు. నేను పోయినసారి కూడా ఒకసారి డివిజన్ ప్రెసిడెంట్ అందరినీ పిలిచి ఇప్పుడు 2-3 సార్లు కూడా నేను మీటింగ్ పెట్టాను, బూత్ వాళ్ళని పెట్టాను. మనం అంతా కూడా ఉండేది ఇంకా 15 రోజులు కాబట్టి అందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేయండి, కాంట్రవర్షియల్ వద్దు.
అందరూ కలిసిమెలిసిగా పనిచేయండి, కలిసిమెలిసిగా పనిచేస్తే మీ జోలికి కూడా ఎవడూ రాడని కూడా నేను చెప్పాను. మనం కలిసిమెలిసి మనం ఏం చేయాలి ఏందనేది కూడా పోయినసారి కూడా అందరూ కూడా మనం చెప్పాం. ఇంకా కూడా మన డివిజన్లో యూనిటీ రావట్లా. మనం అందరం ఇంత కూర్చునేటప్పుడు కూర్చుంటున్నారు కానీ మళ్ళా కలిసి పనిచేసే పద్ధతిలో మనం పోలేకపోతున్నాం. అది ఎక్కడ ల్యాబ్స్ ఉన్నాయో కూడా మీ అందరూ కూడా మీరు చూసుకోండి. మన అందరూ కూడా మెయిన్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏ బూత్కి ఆ బూత్కు కమిటీలు వేసుకొని ఆ బూత్ తగ్గట్టుగా డోర్ టు డోర్ తిరగటం. ఇందాక కూడా మన వాళ్ళు వెరిఫికేషన్ చేసిన బుక్స్ కూడా నేను చూశాను. ఆ విధంగా డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేసుకోవటం, హైదరాబాద్లో ఎవరున్నారు, చెన్నైలో ఎవరున్నారు, ఎన్ఆర్ఐ ఎవరు, ఓటుకు రానోళ్ళు ఎవరు అనేది కూడా మనం లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ఆ ఓటుకు రానోళ్ళు రేపు దొంగోట్లు వేయటానికి వస్తారు, వీళ్ళు రారని తెలుసుకోండి. ఎందుకంటే వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థ ఉంది. వాలంటీర్ వ్యవస్థలో అన్ని విషయాలు వాళ్ళు తెలుసుకొని ఉంటారు. కాబట్టి అవి కూడా మనం కానీ జాగ్రత్తగా డోర్ టు డోర్ మనం చేసుకోగలిగితే వీళ్ళు ఎవరు ఓటుకు వస్తారో ఎవరు ఓటుకు రారో కూడా మనకు కూడా తెలుస్తుంది. దాన్ని మనం కూడా రేపు అక్కడ ఆపడానికి అన్ని విధాలు కూడా అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా హైదరాబాద్, చెన్నైలో ఉండే వాళ్ళతో ఫోన్లో మాట్లాడటం, అదేవిధంగా వాళ్ళు ఎట్లా వస్తారు, మనం ఏమైనా అకామిడేట్ చేయాలా ఎట్లా అనేది కూడా ఇవన్నీ కూడా మాట్లాడుకోవటం. ఇంకా కామన్గా ఉండేవాళ్ళు, వైఎస్ఆర్లో ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ 10 రోజులు డైలీ వాళ్ళని కలవటం, వాళ్ళందరినీ కూడా మనం చేసిన పనులు చెప్పుకోవటం. అదేవిధంగా రేపు గవర్నమెంట్ వస్తే మనం ఏం చేస్తాం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన విషయాలు కూడా వాళ్ళకి తెలియపరచడం. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయగలిగితే ఎప్పుడు ఓటర్ దగ్గరికి 10 సార్లు 15 సార్లు మనం ఎప్పుడైతే తిరుగుతామో ఎలాంటి వాళ్ళైనా సరే మనం చేసే పద్ధతులను బట్టి మనకి వాళ్ళు కూడా అందరూ కూడా ఆదరిస్తారు. వాళ్ళేమో బెదిరింపుల్లో ఉన్నారు. మర్యాదగా వస్తావా, నీకు డబ్బులు ఉన్నాయి కదా, అవినీతి డబ్బులతో నీకు 1,00,000 ఇస్తాము, 50,000 ఇస్తాము, కట్ట వేసుకుంటామని వాళ్ళు బెదిరిస్తున్నారు. మనకి బెదిరింపుల పల్లె. మనం గర్వంగా చెప్పుకోవడానికి మనం చేసిన కార్యక్రమాలు, మనం చేసిన పనులు ఈరోజు ఎక్కడికి పోయినా మనం చెప్పుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం చేయాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి తెలియపరచుకోవటం. ఎక్కడైతే మనకి ఈ ఇల్లు ఓటు మనకు అర్థం కావట్లేదో వాళ్ళందరికీ కూడా 10 సార్లు వాళ్ళ దగ్గరికి తిరగటం, అలాంటి కార్యక్రమాలు కానీ మనం చేసుకోగలిగితే ఇంకా కూడా ఎక్కువ % ఇక్కడ ఓట్లు రావడానికి జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఏ బూతులో ఆ బూతుల వాళ్ళు మనం కూడా 60 ఓట్లకు ఒకరిని పెట్టుకున్నారు. అదే కాకుండా ఇంకా మెయిన్ సీనియర్లు ఉండే వాళ్ళని కూడా మనం కొంతమందిని వేసుకొని రేపు ఓటింగ్కి ఇంట్లో కూర్చోకుండా ఖచ్చితంగా 90% పోలయ్యేటట్టుగా మన ఓట్లన్నీ కూడా చూసుకొని దగ్గరుండి వాళ్ళ ఓట్లు వేయించే పద్ధతి కూడా మనం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఓటుకు రాకపోతే రేపు ఇబ్బందులు వస్తాయి. మన వాళ్ళందరూ కూడా ఎండనుకోకుండా ఒక్కరోజు మాత్రం ఓటు అనేది చేస్తే 5 సంవత్సరాలు మనం ప్రశాంతంగా ఉంటాం. లేకపోతే ఈ రాక్షసుల చేతిలో ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి. అసలు ఎన్నికల కోడ్ ఉంది, ఇన్ని అవస్థలు ఉన్నాయి, ఇన్ని పరిస్థితుల్లో కూడా వాళ్ళు బెదిరిస్తా డబ్బులతో బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి వస్తుందంటే వాళ్ళు ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. ఆ పరిస్థితుల నుంచి రావాలనుకుంటే మనందరం కూడా ఖచ్చితంగా 100% మన బంధువులు ఏడన్నా వేరే ఊర్లో ఉన్నా కూడా పిలిపించుకొని ఓటు మాత్రం జాగ్రత్తగా చేసుకోవటం చేయాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మనకి చేయాల్సినవి మన బూతుల్లో ఎక్కడైతే 85 ఏళ్ళు పైన ఉన్నారో, అదేవిధంగా వికలాంగులు ఉన్నారో వాళ్ళకు కూడా పోస్టల్ బ్యాలెట్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా లిస్ట్ అవుట్ చేసుకోవటం. ఆల్రెడీ ఆఫీస్లో 2 సంవత్సరాల నుంచి ఎలక్షన్ మానిటరింగ్ సెల్ పెట్టున్నాం. అందరికీ తెలిసిన మనలందరికీ వాళ్ళకు పోయేసి మీ పేర్లు కానీ అవన్నీ ఇచ్చారంటే వాళ్ళు అప్లికేషన్లు తీసుకొని వచ్చి ఫిలప్ చేసి పోస్టల్ బ్యాలెట్ తీసుకొని వచ్చేసి వాళ్ళ ఇంటికాడ ఇస్తారు. పోస్టల్ బ్యాలెట్ తర్వాత వాళ్ళతో మాట్లాడుకొని మనం పోస్టల్ బ్యాలెట్ వేసుకునే విధంగా అవి ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా ఇవి కూడా చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తగా మనం చేసుకోగలిగితే మనం తప్పకుండా రేపు మన డివిజన్లో కూడా మంచి మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజలు కక్షతోటి వాళ్ళ ఇబ్బందులతోటి కొంతమంది చెప్పుకోలేని బాధలతోటి ఇవన్నీ కూడా ఉన్నారు. మనం ఇచ్చిన తర్వాత ఏం చేయాలి ఏందనేది కూడా మీరు అందరూ చెప్పుకోగలిగితే బాగుంటుందని చెప్పేసి కూడా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. రేపు 24 నామినేషన్ కూడా మనం 24 వేస్తూ ఉన్నాం. 24 నామినేషన్ కూడా పొద్దున్నే 11 గంటల నుంచి 11:30కి మనకి ఆ టైంలో పెట్టారు. కాబట్టి దాన్ని ఎట్లా చేయాలో ఏందనేది కూడా అందరం కూడా కూర్చొని దాన్ని రూట్ ఎట్లా పెడదాం, ఏం చేస్తే బాగుంటుందో కూడా అవన్నీ కూడా ఆలోచించి మనకు మళ్ళా దాని మీద అనౌన్స్ చేసి అందరికి కూడా తెలియపరుస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా ప్రికాషన్స్ మనం 15 ఉండే 10 రోజులు 15 రోజులు కానీ
ఎండ అనుకోకుండా పొద్దున ఒక 3 గంటలు, సాయంత్రం ఒక 3 గంటలు చేస్తే తప్పకుండా మీ బూత్, మీ డివిజన్ మీ చేతిలో ఉంటుంది. దానికి అందరూ కూడా కలిసికట్టుగా చేయండి. మీకు ఏ అవసరం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా నాకు తెలియపరచండి. ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి. తప్పకుండా కూడా దానికి ఏం చేయాలో మనం చూద్దాం. అంతేగాని మనం ఏదో నెగ్లెక్ట్ చేసి ఇంట్లో ఉంటా వాళ్ళు తిరుగుతున్నారు వీళ్ళు తిరుగుతున్నారు అనుకుంటే మాత్రం రేపు ఇబ్బంది వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ, పొద్దున తిరిగిన తర్వాత 10ంటికి బూత్ వాళ్ళు, మెయిన్ వాళ్ళు కూడా ఆఫీస్లో కూర్చోవచ్చు. శుభ్రంగా మీరు అక్కడ కష్ట నష్టాలు, అక్కడ ఏం జరుగుతుంది, పరిస్థితులు ఏంటో కూడా కూర్చొని గ్రూప్ డిస్కషన్ పెట్టుకోవడానికి అన్నిటికీ కూడా ఒక ఆఫీస్ పెట్టుకున్నారు కాబట్టి అన్నీ చేయడానికి బాగుంటుంది. దానికోసం అని చెప్పేసి మీరు ఆ పద్ధతిలో వెళ్ళి సాయంత్రం డోర్ టు డోర్ తిరగటం, ఎక్కువసార్లు ఓటర్ని కలవటం, ఈ కార్యక్రమాలు కూడా చేస్తే మంచిదని చెప్పి తెలియజేస్తూ, మీ అందరికి కూడా పెద్దలందరూ కూడా మీరు కూడా సీరియస్గా ఈ 10 రోజులు జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పేసి కూడా మీకు కూడా తెలియజేస్తూ, మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.